అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం మహేష్ గారు. నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకి సిద్ధం అనే పేరుతో తన శంఖారావాన్ని పూరించారు. సిద్ధం పేరుతో ఎలక్షన్స్‌కి రెడీ అవుతున్నట్టు చెప్పారు. పోయినసారి అంటే ఎలక్షన్ సిద్ధంగా ఉండడానికి బాబాయ్ మర్డర్ జరిగింది. అంటే మర్డర్ చేయించారనేసి సీబీఐ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళే చేయించారనేసి, వీళ్ళ కుటుంబ సభ్యులే. తర్వాత ఉద్యోగులు, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, అంటే ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులే, కానీ అప్పుడు వైఎస్ జగన్ గారికి తోడుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు. అలాగే కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు. ఈసారి కేసీఆర్ గారు లేరు. మంచానికి పరిమితం అయిపోయారు. లేదంటే ఆయన అధికారం కోల్పోయారు. పోయినసారి ఫ్రీ హ్యాండ్ ఉండేది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈసారి వాళ్ళు గుమ్మనంగా ఉన్నారు. అంటే మరి లోపల ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియదు. ఇంతకు ముందు లాంటి ఫ్రీ హ్యాండ్ అయితే ఈసారి అంత ఈజీగా అందటం లేదు. ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రతి అక్క, ప్రతి చెల్లి, సొంత అక్క, సొంత చెల్లి మాత్రం దూరం అయ్యారు. ఇంకా ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ దూరం అవడమే మిగిలింది. ఏ ధైర్యంతో సిద్ధమవుతున్నారు జగన్ గారు? కాస్త చెప్పండి సార్. యాహ్! జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా ఆయన ధైర్యంతోటి సిద్ధమవుతున్నారు అనటం కన్నా కూడా ఒక రకమైన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న మార్పు చేర్పుల గురించి, ప్రజల మనోభిప్రాయాల్లో వస్తున్న మార్పు చేర్పుల గురించి, మారుతున్న రాజకీయ పరిస్థితుల పరిణామాల గురించి, ప్రజల అభిప్రాయం మారుతున్న సంకేతాలు చాలా బలంగా ఆయనకి ముందు నుంచి వినిపిస్తానే ఉన్నాయి. ఆ వినిపిస్తున్న నేపథ్యంలోనే ఆయనే స్వయంగా ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు బాధ్యులుగా వాళ్ళ సొంత పార్టీ శాసనసభ్యుల్ని, ఎంపీలని వాళ్ళని బాధ్యులుగా చిత్రీకరిస్తా, వాళ్ళని బలిపశువులు చేస్తా, వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పియకుండా కొత్త అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటున్న తీరు చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉండి, ప్రజాభిప్రాయం మొత్తం తనకు అనుకూలంగా ఉండుంటే, ఇంతమంది అభ్యర్థులను మార్పు దిశగా ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఆయన నాయకత్వం పట్ల ప్రజల్లో నమ్మకం, ఆయన పాలనా దక్షత పట్ల ప్రజల్లో అభిమానం, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఒక కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారన్న సంకేతాలే గనక ఆయనకు ఉండున్నట్టయితే, ఇవాళ ఇంతమంది శాసనసభ్యుల అభ్యర్థిత్వాలు నిరాకరించటమో, లేదు నియోజకవర్గాల మార్పు చేర్పుల గురించి ప్రస్తావనలు, ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఆయనకు ఉండేది కాదు. 100% జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవ పరిస్థితి తెలుసు. తెలుసున్నా కూడా ఏంటంటే, ఒక రకమైన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాయకుడిగా తాను గనక ముందుగానే రాబోతున్న ఎన్నికల్లో ఎదురు కాబోతున్న ఫలితాలు ప్రతికూలంగా ఉండబోతాయి అనే సంకేతాన్ని గనక తాను ముందుగా వ్యక్తం చేస్తే, సైన్యాధ్యక్షుడిగా, నాయకుడిగా తానే ఓటమిని అంగీకరించినట్టుగా భావించిన పక్షంలో తన శ్రేణులు మరింతగా దిగాలు పడిపోతారు కాబట్టి, చివరి నిమిషం వరకు కింద పడ్డా పైచేయి నాదే అనే వే వైఖరి స్పష్టం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల సంసిద్ధత మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా, నేను సిద్ధం అని చెప్పని తానేదో సవాలు విసురుతున్నట్టుగా ప్రజల ముందు ఒక రకమైన గాంభీర్యత ప్రదర్శిస్తా ఉన్నారు. ప్రదర్శనే అది. నిజమైన గాంభీర్యం గాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా నిజమైన గాంభీర్యమే ఉంటే తనని చూసి ప్రజలు ఓట్లేశారు. ఆయన అభిప్రాయం ఏంటి? 2019 ఎన్నికలనేది తన సెంట్రిక్‌గా ఎన్నికలు జరిగినాయి. తను చేసిన పాదయాత్ర, ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలు, ఆనాటి ప్రభుత్వంకి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం, ప్రజల్లో తనకి పెరిగిన ఇమేజి, వీటి ప్రాతిపదికగా తన నాయకత్వం పట్ల ఆమోదంతోటి, అభిమానంతోటి, ఆదరణతోటి ప్రజలు ఓట్లేసి తనకు అధికారం కట్టబెట్టారు. తాను ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు, ఎంపీలుగా ఎన్నికయ్యారు తప్ప, వాళ్ళకేదో వ్యక్తిగతంగా ప్రజల్లో ఇమేజ్ ఉందో, వాళ్ళకేదో ప్రజాబలం ఉందో, ఆదరణ ఉందో వాళ్ళు నెగ్గలేదు అని చెప్పి భావనలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఫల్యాలకు మాత్రం ఎమ్మెల్యేని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపుకైనా నాదే బాధ్యత, ఓటమికైనా నాదే బాధ్యత అని చెప్పగలిగే స్థైర్యం ఆయనలో లేదు. ఎందుకంటే మీరు నాయకుడు, నాయకత్వపు లక్షణాలు అనంటే మనం గతంలో ఎన్టీ రామారావు గారిని చూసాం. వారు నేను పెట్టిన పార్టీ అని చెప్పని ఒకే భావజాలంతో వారు ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక టైంలోనేమో నేను డీబీటీ ద్వారా, నేను బటన్ నొక్కడం ద్వారా మీకు రాజకీయపు అవకాశాలు కల్పిస్తున్నా, మీరు దాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పని శాసనసభ్యులకి నిర్దేశం చేసే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే తనకి ప్రజల్లో ఆకర్షణ సృష్టించుకుంటున్నాను. దాన్ని మీరు ఎన్‌కాష్ చేసుకొని మీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకోవాలి అని చెప్పని శాసనసభ్యులకి ఆయన చాలా సందర్భాల్లో వర్క్‌షాపుల్లో ప్రసంగిస్తూ చేసిన ఉద్బోధ చూసాం మనం. అదే సందర్భంలో
ఇవాళ వైఫల్యాలకు మాత్రం వాళ్ళని బాధ్యులను చేస్తున్నారు. పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్ప శాసనసభ్యులు తీసుకున్న ఏ నిర్ణయం, అసలు తీసుకునే అధికారము వెసులుబాటే వాళ్ళకి లేదు. ఇవాళ యంత్రాంగం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి. నిర్ణయాలు, నిర్ణయాధికారం ఆయన చేతుల మీదుగా దొరుకుతుంది. అటువంటప్పుడు శాసనసభ్యులు స్వతంత్రించి ఏ నిర్ణయాలు తీసుకొని దేన్ని అమలుపరిచారు కాబట్టి ఇవాళ ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేకత పెరుగుద్ది. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయ పర్యవసానమే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కానీ దాన్ని అడ్మిట్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అహం తృప్తిపడట్లా. అహం అంగీకరింపజేయట్లా. కాబట్టి ఇవాళ తన వైఫల్యాలకు మాత్రం ఎమ్మెల్యేని బలిపశువులు చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుతోటి ఆడుకునే ప్రయత్నం ఆయన వైపు జరుగుతుంది. ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా తమ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారుతున్న నేపథ్యంలోనే చాలా మంది వాళ్ళ శాసనసభ్యులు బహిరంగంగా రోడ్డెక్కి ప్రస్తావిస్తా ఉన్నారు. ఇవాళ దళితులకి ఇవాళ వైసీపీ పార్టీలో కనీసం వారు గొంతెత్తి ప్రస్తావించే ఆస్కారం కూడా లేదు, స్వేచ్ఛ లేదు, భావప్రకటన స్వేచ్ఛ లేదు అని చెప్పని మనం ఎంఎస్ బాబు గారిని చూసాం, తర్వాత ఆదిమూలం గారిని చూసాం, జొన్నలగడ్డ పద్మావతి గారిని చూసాం, ఆర్థర్ గారిని చూసాం, ఎలిజా గారిని చూసాం, రక్షణ నిధి గారిని చూసాం. ఇట్లా దళిత శాసనసభ్యులు బాహటంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ పార్థసారథి గారు, తర్వాత అత్యంత లాయల్ గా ఉన్న జంగా కృష్ణమూర్తి గారు బలహీన వర్గాలకి వైసీపీ పార్టీలో ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతున్నాయో చాలా స్పష్టంగా వివరించి చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత లాయల్ గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్రారెడ్డి గారు, ఈ రోజు వసంత కృష్ణప్రసాద్ గారు వంటి వాళ్ళు పార్టీతో విభేదిస్తున్న తీరు చూస్తున్నాం. ఎంపీలుగా ఉన్న బాలశౌరి గారు, సంజీవ్ కుమార్ గారు, లావు కృష్ణదేవరాయలు గారు ఇప్పటికే పార్టీ రాజీనామా చేసిన తీరు చూసాం. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అభ్యర్థిత్వాల ఖరారు విషయంలో ఆయన సృష్టించుకుంటున్న సంక్షోభ నేపథ్యంలో ఇప్పటికే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ నుంచి దూరం కాబోతానన్న వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆల్రెడీ తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి గారిని సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతిపాదించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి తిరుపతి ఎంపీగానే ప్రతిపాదించడం, అదే సందర్భంలో చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారిని గంగాధర నెల్లూరుకి ప్రతిపాదించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ చిత్తూరుకి ప్రతిపాదించిన తీరు చూస్తేనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉండలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు అనేది వాస్తవం. ఆ పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు, వ్యతిరేక కళాల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఆయన కూడా పునరాలోచనలో పడ్డ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలోనే తన నాయకత్వాన్ని ఏకపక్షంగా గతంలోలాగా అంగీకరించడానికి తన శ్రేణులు సిద్ధంగా లేరు. వాళ్ళకి రాజకీయంగా ఉనికికి ప్రమాదకరం అవుతుంది అనుకున్నప్పుడు తన ధిక్కరించడానికి తన శ్రేణులు సిద్ధపడుతున్న వార్తలు చాలా బలంగా సంకేతాలు అందుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ఆయన తీసుకుంటున్న నిర్ణయాన్ని ఆయనే పునఃసమీక్షించుకుంటున్న తీరు చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల అసంతృప్తితోటి ఉన్న చాలా మంది శ్రేణులు ఇప్పటికే పార్టీ నుంచి దూరం జరగడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన నేను మొదట్లోనే ప్రస్తావించినట్టుగా లేని గాంభీర్యత ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యాన్ని చిక్కబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు అంతే. నిజంగా అయితే ధైర్యంగా లేరు. ధైర్యంగా ఉండగలిగే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతున్న శ్రేణులు, ఓటర్లు చాలా స్పష్టంగా సంకేతాలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నారు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతా ఉన్నాయి. వ్యూహకర్తల సర్వే రిపోర్ట్లు అందుతా ఉన్నాయి. ఆయన నియామకం చేసుకుంటున్న సర్వే బృందాల ఫలితాలు కూడా ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు రాబోతున్న బలమైన సంకేతాలు ఇస్తా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ ఒక రకంగా నేను చాలా ప్రిపేర్డ్ గా ఉన్నా, ప్రజలు నన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% అది క్రియేట్ చేయటమే. మనం 2004లో కూడా ఇండియా ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అంటే ఆ రోజు కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రదర్శించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన తీరు చూసాం. కానీ ఎటువంటి ఫలితాలు వచ్చినాయో చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల పూర్తి వ్యతిరేకత ప్రజలే పెరుగున్న నేపథ్యంలో ఆయన ఎంత నేను సిద్ధమని చెప్పని, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని స్పష్టం చేసినా కూడా ప్రజలు ఆయన ఆదరించడానికి సిద్ధంగా లేరు. ఎప్పుడు ఆ ఎన్నికలు సమీపిస్తాయని చెప్పని ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సహజంగా ఎవరినైనా గెలిపించడం కోసం ప్రజలు ఎదురు చూస్తే అర్థం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం, ఆయన అధికారం నుంచి దూరం చేయడం కోసం, ప్రజలు తాము కోరుకుంటున్న పాలకుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం కోసం మా జీవితాలు అగమగోచరంగా మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని
రాజకీయ అధికారం నుంచి దూరం చెయ్యాలని ఒక కృతనిశ్చయంతో ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ధన్యవాదాలు సార్. మరి అంటే పోయినసారిలో కాపాడడానికి ఈసారి ఎవరు లేరు. సో పైగా ఈసారి ఒంటరిగా వస్తాను, సినిమా సింగిల్ గా వస్తానని చెప్పేసి చెప్తున్నారు కదా వాళ్ళ పార్టీ నాయకులు కూడా, వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ. చూద్దాం మరి ఈ ఈ పోరులో ఈసారి ఇన్ని అవాంతరాలలో ఏ విధంగా సుడిగాల్లో కొట్టుకుపోతారా, లేకపోతే నిలబడతారా, గెలుస్తారా ఏంటో చూద్దామండి. ధన్యవాదాలు సార్.